దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షణగా ఉండాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 రోజుల యుద్ధంలో రావణుణ్ణి రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి కంటే లంక బాగుంది అంటే మన భూమి మనకు అమ్మలాంటిది అని రాముడు చెప్పాడన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మన భూమి మన సంస్కృతిని ఎప్పుడూ మర్చిపోవద్దని గవర్నర్ సూచించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భాషలు ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమేనన్నారు. పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారత్ ఒక్కటే అన్నారు. దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని ఈటెల రాజేందర్ చెప్పారు. on the hand of the brother, and both promise to safeguard India और भारत का सुरक्षा के लिए भाई बहन प्रतिज्ञा लेते हैं आज के दिन. इसलिए इस दिन को हम क्या बोलते हैं? रक्षाबंधन. That's why we call this day Rakshabandhan Day. I heard the speaker from there. He had said, "Dharma rakshatu rakshati." Means if you follow the path of truth will protect you. आप सच के रास्ते में चलेंगे, सच आपको रक्षा करेगा. धर्म रक्षक रक्षक, इसका माने यही है. और मैंने ये भी सुना है, हमारे प्रचारक जी ने बोला अखंड भारत के बाद, MP साहब भी अखंड भारत के बाद बोले हैं. अखंड भारतवर्ष कभी भी किसी देश को आक्रमण नहीं किया था. When Ram defeated Ravan in the 10 days war, 10 दिन के बैटल में जब राम ने रावण को पराजित किया और लंका प्रवेश किया, तो लक्ष्मण ने భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవాళికి ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు. రక్షాబంధన్ రేపు రక్షాబంధన్ జరుపుకుంటున్న సందర్భంలో ఒకరోజు ముందుగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం. దీని ప్రథమ ఉద్దేశం చెల్లె అన్నకు కట్టే రాఖీ కావచ్చు, అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు. పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది. మోదీ గారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దూసుకుపోతున్న సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశంలో అల్లకల్లం సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నమే జరుగుతూ ఉందో, ఇవాళ మనకు మనం ఎట్లయితే రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా ఉన్నామో దేశాన్ని రక్షించుకునే